నమః. హరి ఓం. సో మనకు మాండూక్య ఉపనిషత్ గౌడపాద కారికల అధ్యయనం మనది కొనసాగుతుంది. ఈ క్రమంలో మనం మూల ఉపనిషత్ మంత్రాలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఓంకారాన్ని ఉపాసిస్తే మనం ఆ తురీయ అవస్థను చేరుకోవచ్చు. ఆ తురీయ అవస్థ అనేది ఓంకారం యొక్క అకార ఉకార మకారాల తర్వాత ఎలాగైతే ఒక శాంతమైన స్థితి ఉంటుందో, అలా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని దాటి ఒక నాలుగవది తురీయం అంటాం. ఒక నాలుగవ అవస్థ ఉంది. అది శాంతమైంది. అక్కడ ఏ ద్వైతము ఉండదు అని చెప్పడానికి ఇక్కడ ఈ మంత్రాల ద్వారా, కారికల ద్వారా మనకు ఒక ఉపదేశాన్ని ఇచ్చారు. ఇక్కడ ద్వైతమంతా నామరూపాత్మకంగా సుఖదుఖాల రూపంలో ఉంటుంది. ఇది ఈ మొత్తం జగత్తు ఇదంతా ద్వైతము అని. ఈ ద్వైతము అంటే నేను అనుభవించేవాడిని, నాకంటే విడిగా ఒక అనుభవింపబడదగినది ఉంది అని ఈ రకంగా భోక్త భోగ్యం, ద్రష్ట దృశ్యం, జ్ఞాత జ్ఞేయం అనే రకంగా ఇది ద్వైతం అన్నమాట. ద్వైతం అంటే నేను అనే ఒక సబ్జెక్ట్ అది ఉంటూ, దీనికి జ్ఞానమే స్వరూపం అని శంకరాచార్యుల వారి సంప్రదాయం. కాబట్టి ఇదేం చేస్తుంది అంటే ఆయా పదార్థాల జ్ఞానాన్ని పొందుతుంది. కాబట్టి దేని జ్ఞానాన్ని పొందుతామో అది జ్ఞేయం, పొందేవాడు జ్ఞాత. ఇది ద్వైతం అంటే తెలుసుకునేవాడు, తెలుసుకొనదగింది. ఈ రెండు అన్నమాట. ఈ రెండు ఈ ఉపనిషత్తులో బాగా విశ్లేషించి చెప్పబడతాయి. నిజానికి జాగ్రత్త అవస్థలో నేను, అలాగే నా అనుభవంలోకి వస్తున్న ఈ విశ్వం రెండు ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు ఈ విశ్వం అనబడే ప్రపంచం దీంతో సంబంధాన్ని కలిగి ఉంటా. సంస్కృతంలో విశ్వం, ప్రపంచం అనే శబ్దాలకి అర్థం ఎక్స్పాండెడ్ అని, అంటే విస్తారం. విష్ణు వ్యాప్తౌ అనే ధాతువు నుంచి ఈ విశ్వం అనే శబ్దం వచ్చినప్పుడు ఇది విస్తారం అనే అర్థం. అట్లాగే ప్రపంచం అనే దాంట్లో కూడా పంచ, పచి విస్తారే అనే ధాతువే. కాబట్టి ప్రపంచం అన్నా కూడా అసలు పూర్తి విస్తారం. ఈ విస్తారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నిజానికి ఇది అద్భుతమైన సృష్టి, అద్భుతమైన విశ్వం. మనం ఉన్న ప్రదేశం నుంచి ఈ విస్తారాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనం మన ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ఇల్లు ఇదంతా ఒక ప్రదేశం. ఈ ప్రదేశం ఇంకా విస్తారంగా ఆలోచిస్తే మన హైదరాబాద్ సిటీ అనుకోండి, ఇంకా విస్తారంగా భారతదేశం, ఇంకా విస్తారంగా ఈ పృథ్వీ. ఇది మనకు తెలిసిన భౌతిక విస్తారం. ఇక్కడ ఇంకా విస్తారం ఏంటి అంటే, ఈ భూమి ఆకాశంలో ఉంది కదా. ఈ ఆకాశంలో ఈ భూమి ఎక్కడుంది అంటే సౌర కుటుంబంలో. వీటి మధ్యలో ఉన్న దూరాలు ఎంత అనంటే, వీటన్నిటికీ మూలమైన సూర్యుడి దగ్గర నుంచి భూమికి ఒక 15 కోట్ల కిలోమీటర్లు అనుకోండి. ఇంత దూరం ఒకసారి మనస్సుతో ఊహిస్తే 1 కిలోమీటర్, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఇది 1,00,00,000 కిలోమీటర్లు కూడా కాదు, 15 కోట్ల కిలోమీటర్. ఇంత విస్తారం మనకు తెలుస్తుంది ఇది సూర్యుడి వరకు. కానీ సూర్యుడికి పృథ్వీకి మధ్యలో ఉన్న దూరం ఇంతే కదా. కానీ సూర్యుడికి ఈ సౌర కుటుంబంలోని చివరి దానికి ఎంత దూరం అంటే, ఇంకా ఇప్పుడు మనం మామూలుగా కొలవడం అనేది కుదరదు. ఇంకా విస్తారం. సరే, ఎంత విస్తారమైనా
భూమి మీద ఒక 365 రోజులైతే ఒక సంవత్సరం, అంటే ఒక సూర్యుడిని చుట్టుముట్టి రావడానికి అనుకుంటే, ఈ సౌర కుటుంబంలో మనకు తెలిసిన చివరిది ఒక చుట్టుముట్టి రావడానికి 2000 రోజులు పట్టొచ్చు. అప్పుడు మన సంవత్సరం, వాళ్ళ సంవత్సరం వేరు వేరు. మనకి 365 రోజులు ఒక సంవత్సరం అయితే, వాళ్లకు 2600 రోజులు ఒక సంవత్సరం అవ్వచ్చు. ఇది ఒక విస్తారం అయితే, ఇంకా విస్తారం. ఇలాంటి ఈ సౌర కుటుంబం దేంట్లో ఉందో అది ఒక గెలాక్సీ పాలపుంత. ఈ పాలపుంత మనం ఎంత దూరం అనేది ఆలోచిస్తే అప్పుడు ఈ విస్తారాన్ని అర్థం చేసుకోవచ్చు. మన భూమి నుంచి సూర్యుడి వరకు వెళ్ళడానికి 15 కోట్ల కిలోమీటర్లు అయితే, ఈ సూర్య కుటుంబం మొత్తం ఒక మూలకు ఉంది, గెలాక్సీ మూలకి. అక్కడి నుంచి గెలాక్సీ మధ్యకి వెళ్ళాలన్నా కూడా మనం సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా ఆ మధ్య భాగాన్ని చేరుకోవడానికే 25,000 సంవత్సరాలు పట్టొచ్చట. అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా, మరి గెలాక్సీ చివరి వరకు వెళ్ళాలంటే ఊహించండి, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు కూడా 1,00,000 సంవత్సరాలు పట్టొచ్చు అక్కడికి వెళ్ళడానికి. ఇది కాంతి సంవత్సరం అంటాం, ఇది లైట్ ఇయర్. కాబట్టి 1,00,000 సంవత్సరాలు అంటే ఆ వేగంతో వెళ్తే ఇది ఒక గెలాక్సీ. కానీ మన వాళ్ళు ఈ హబుల్ టెలిస్కోప్ వీటన్నిటి ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ఇది ఒకటే కాదు, ఇలాంటి గెలాక్సీలు ఒక 24,000 ఒక విశ్వంలో ఉంటాయట. మరి మనకు తెలిసిన విశ్వం ఎంత? మనం ఎంత ప్రయత్నించినా ఎంత తెలుసుకోగలం? కాబట్టి ఇలాంటి ఈ విశ్వం అనేది ఒక పెద్ద విస్తారం. ఈ విస్తారం, విశ్వం లేదా ప్రపంచం, ఇదంతా మనకి కనిపిస్తుంది, మనకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి దీన్ని జ్ఞేయం, దృశ్యం అని అంటారు. ఇలాంటి ఇదొకటి కనిపించడం, ఇదొకటి అనుభవంలోకి రావడం ద్వైతం. ఇదేది తెలియకపోవడం, అనుభవంలోకి రాకపోవడం, తాను మాత్రమే, అంటే జ్ఞాత అనబడుతున్నది కేవల జ్ఞానంగా ఉండడం, అది అద్వైతం. కాబట్టి ద్వైతం లేని స్థితి అద్వైతం. ద్వైతం మనకు ఏ దశల్లో తెలుస్తుంది అనంటే, మొదట జాగ్రత్త అవస్థలో. ఈ అవస్థలో చైతన్యం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడే వాటి సక్రియత, అంటే అవన్నీ యాక్టివ్ అవడం వల్ల వాటి ద్వారా ఈ మొత్తం విశ్వాన్ని లేదా ప్రపంచాన్ని తనకంటే విడిగా గ్రహిస్తుంది అని శంకర సంప్రదాయం. ఈ గ్రహించడానికి కారణం ఏంటి? అసలు ఈ బయట ఒకటి ఉంది అని అనిపించడానికి కారణం ఏంటి అంటే వాసనలు అని. వాసనలు అంటే ఒక పదార్థాన్ని ముందు అనుభవించినందువల్ల ఆ తర్వాత కూడా ఆ పదార్థం ఉంది అని నమ్మకం కలిగి దాని పట్ల ఆసక్తి కలిగితే అది వాసన. అది ద్వేషం రూపంలో ఉండొచ్చు, ఆసక్తి రూపంలో ఉండొచ్చు. కానీ ఇది వాసన అనేది మాత్రం చిత్తానికి ఒక మూలం. అందుకోసమే వాళ్ళు ఏమంటారంటే చిత్త బీజంతు వాసన అని యోగ వాసిష్టంలో వస్తుంది. అసలు చిత్తం అనేది ఒకటి ఏర్పడడానికి కారణం ఈ వాసన. దీన్ని పతంజలి యోగ దర్శనంలో వాసనలకి ఆశ్రయం చిత్తం అని చెప్పారు. చిత్తం అంటే యోగ శాస్త్రం ప్రకారం మనస్సే. చిత్తం అనండి లేదా మనస్సు అనండి ఒకటే. ఈ మనస్సు లేదా చిత్తంలో వాసనలుండి ఈ ద్వైతాన్ని మనకు చూపిస్తాయి. ఎంతకాలం వాసనలు ఉంటాయో అంతకాలం చిత్తం సచేష్టితం అంటారు. చిత్తచేష్టితం ఇదముచ్యతే అని చెప్పినప్పుడు చిత్తం అనేది యాక్టివ్గా, ఆపరేటివ్గా ఉండడానికి కారణం వాసనలు అని. చివరికి శాస్త్రాలన్నీ కూడా మనలోని ఈ వాసనలు దూరం అవుతే గాని ఈ చిత్తం శాంతించదు,
చిత్త శమ అంటారు. చిత్తం శాంతించడం. చిత్త శమ అంటే చిత్తము వాసన లేని స్థితిలో శాంతించడం. దీనికి ఇటువైపు యోగ శాస్త్రం, ఇటు న్యాయాది శాస్త్రాలు, ఇటు యోగ శాస్త్రంతో పాటు వేదాంత శాస్త్రం, ఇవన్నీ కూడా మన మనస్సుని ఎలా శాంతింపచేయాలి అని చిత్త ప్రసాదన ఉపాయాల్ని చెప్పారు. అంటే చిత్తం ప్రసన్నంగా చేసుకోవడానికి కొన్ని ఉపాయాలు. ఒకటి ప్రాణాయామం చేయొచ్చు, లేదా సత్పురుషుల జీవితాన్ని అధ్యయనం చేయొచ్చు, లేదా మన మనస్సుని మన భ్రూమధ్యలోని తేజస్సు మీద కేంద్రీకరించవచ్చు. ఇలా చిత్త ప్రసాదనమని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వీటి ద్వారా మనకు ఒక ద్వైత ప్రపంచం తెలుస్తుందని.
ఇంతవరకైతే బాగుంది. మరి ద్వైత ప్రపంచం సత్యం కదా, ఇది కదా కనుస్తుంది, ఇది కదా తెలుస్తుంది, ఇది మనకు జ్ఞాన విషయం కదా అని మనకు అనిపిస్తుంది, చాలా మందికి అనిపించింది కూడా. ఈ ఉపనిషత్తు ప్రధానంగా ఒక విలక్షణమైన మరొక దశను చూపిస్తుంది. ఏంటంటే కేవలం ద్వైతమే మన అనుభవంలోకి రావట్లేదు, మనకు అద్వైతం అనే ఒక స్థితి ఉంది అని చెప్పడం ఈ ఉపనిషత్తు ప్రయోజనం. అది ఏ రకంగా చూపిస్తుందంటే, జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ద్వారా ఒక ప్రపంచం అంటే దృశ్యంగానో జ్ఞేయంగానో మనకి అనుభవంలోకి వస్తుంది. ఇలా అనుభవం అనేది జాగ్రత్త అవస్థలో ఉంది. ఇది ద్వైతానుభవం. రెండవది స్వప్నావస్థ అని ఒకటి ఉంది మనకు, మన అందరికీ అనుభవంలోకి వచ్చేదే. ఈ స్వప్నావస్థలో మనకు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, అహంకారం, బుద్ధి ద్వారా ప్రపంచం లేదా విశ్వం దీని అనుభవం కలుగుతుంది. మరి జాగ్రత్తకి స్వప్నకి ఏం తేడా అంటే, జాగ్రత్త అవస్థలో ఈ విషయాలన్నీ కూడా వీటన్నిటికంటే బాహ్యం. స్వప్నావస్థలో ఇవన్నీ సంస్కార రూపాలు అని చెప్తారు. అంటే ఇవేవి బయట విడిగా మనకు గ్రహణకు వచ్చేవి కావు, వాసన రూపంలో, సంస్కార రూపంలో మనస్సులో ఉండి అనుభవంలోకి వస్తున్నాయని. ఈ దశ రెండవది స్వప్నావస్థ అని. ఇది కాకుండా ఈ రెండిట్లో కూడా మనకు ద్వైతం ఉంది. అంటే ఒక వేరే ప్రపంచం అనేది, నేను జ్ఞాత, భోక్త, ద్రష్ట, నాకంటే విడిగా ఒక ప్రపంచం ఉంది అని ఈ రకంగా అనుభవించడం అనేది ఈ దశల్లో ఉంది. ఇంతేకాదు, మరి మనకు వేరొక దశ ఒకటి అనుభవంలోకి వస్తుంది కదా. అదే దశ అంటే ఉపనిషత్తు, అంటే భాష్యకారులు, వ్యాఖ్యాతలు కాదు, ఉపనిషత్తే మనకు ఒక దశను చూపిస్తుంది. అది సుషుప్తి. సుషుప్తిలో ఈ జాగ్రత్త, స్వప్న అనే రెండు అవస్థల్లో ఉన్నట్టుగా ఒక ద్వైత ప్రపంచం లేదు. కానీ అక్కడ ద్వైత ప్రపంచం అసలే లేదు అనడానికి కుదరదు. ఎందుకంటే సుషుప్తి తర్వాత, గాఢ నిద్ర తర్వాత మళ్ళీ మనం బయటికి వస్తాం. మళ్ళీ మనస్సుకి ఈ ప్రపంచం అనేది ఒకటి ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి సుషుప్తిలో ఎందుకు లేదు ఇది అంటే, వీళ్ళు అంటారు కారణాత్మన అవస్థితి సుషుప్తి అని శంకరాచార్యుల వారు పంచీకరణ అనే గ్రంథంలో చెప్పినట్టుగా, అక్కడ బీజ రూపంలో, ప్రాణ రూపంలో ఉంటూ మనస్సు, బుద్ధి, అహంకారాలు, ఇంద్రియాలు ఇవేవి సక్రియంగా లేనందువల్ల ద్వైత ప్రపంచం అయితే లేదు. కానీ చిత్తనాశనం అంటే వాసనతో ఉన్న చిత్తం నశించడం అనేది మాత్రం లేదు. సుషుప్తిలో చిత్తం అనేది నశిస్తే అందరికీ ఇంకా వేరే ఏ ఉపాయాలు అవసరం లేకుండా, ఈ శాస్త్రము, ధ్యానము ఇట్లాంటివి ఏవి అవసరం లేకుండా మంచి గాఢ నిద్రలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచం ఉండదు, అసలు బయటికి రావడం అనేది ఉండకపోవచ్చు, చిత్తనాశనం అనేది ఒప్పుకుంటే. కానీ గాఢ నిద్ర తర్వాత మనందరం బయటకు వస్తున్నాం కాబట్టి చిత్తం అనేది ఉంది. అది మనం ముందు చెప్పుకున్నట్టుగా వాసనలతో కూడి ఉంది కాబట్టే మళ్ళీ మనం ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చి, ఓహో ఈ ప్రపంచం మళ్ళీ ఇంతకు ముందు అంటే గాఢ నిద్రలోకి వెళ్ళకపోయే ముందు ఏ విధంగా ఉందో, ఏ సంబంధాలు ఉన్నాయో ఈ కారక రూపంలో, అంటే రకరకాల క్రియలు, వాటి ఆశ్రయాలు, క్రియాఫలాలు, ఈ రూపంగా ఒక ప్రపంచం మనకు అనుభవంలోకి వస్తుంది. ప్రపంచం అనుభవంలోకి రావడానికి మనస్సు అనేది సక్రియంగా ఉండాలి. ఆ మనస్సు వాసనలు లేకపోతే సక్రియంగా ఉండదు. కాబట్టి వీళ్ళనే విషయం ఏంటంటే, జాగ్రత్తలో, స్వప్నావస్థలో ఇంద్రియాలు, మనస్సు అనే ద్వారా ఈ ద్వైతం మనకు అనుభవంలోకి వచ్చినా, సుషుప్తిలో ఏ ద్వైతం లేదు. కానీ అసలే ద్వైతం లేదనడానికి వీల్లేదు. అక్కడ మనస్సు అనేది ఉంటుంది, చిత్తం అనేది ఉంటుంది, వాసనలతో కూడి అవ్యక్త రూపంలో ఉంటుంది, బీజావస్థగా ఉంటుంది. దాని
దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ద్వైతం అనేది సుషుప్తిలో కూడా బీజ రూపంలో ఉంటుంది. అసలు ఇంతవరకే చెప్పుంటే ద్వైతమే నిజం అనేది తెలుసుండేది. కానీ ఇక్కడ మాండుక్య ఉపనిషత్తు మనకు చూపిస్తున్న విషయం ఏంటంటే ఈ అవస్థలను దాటి ఒక అవస్థ ఉంది, అది తురీయం. ఆ తురీయంలో ఈ జ్ఞానం అజ్ఞానం రెండూ లేవు. ఎందుకంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే మూడు కూడా దేని నుంచి వస్తున్నాయో, అంటే సూర్యకిరణాల్లాగా దేని నుంచి ఇవన్నీ కూడా విశ్వ రూపంలో, ప్రాజ్ఞ రూపంలో, తైజస్సు రూపంలో వ్యక్తం అవుతున్నాయో ఆ మూల తత్వం పారమార్థికం అని అంటారు. దాన్ని తురీయం అని నిర్దేశించారు. ఇది ముఖ్యంగా మనకు తెలియాల్సింది. సో ఈ రకంగా ఇక్కడ ఒక తురీయ అవస్థ అనేది ఉంది అని చెప్పడానికి ఈ మంత్రాలు ఇక్కడ చూపడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం తెలిసింది మనకు అంటే జాగ్రత్త అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, ఇది అందరూ ఒప్పుకునేదే. సుషుప్తి అవస్థ ఉంది, ఇది మనకు అనుభవంలోకి వస్తున్నదే. కానీ ఈ మూడింటి కంటే విడిగా ఒక శాంతమైన అవస్థ ఉంది అనేది అందరికీ తెలీదు. దాని వైపు నిర్దేశిస్తున్నారు. దానికి ఒక ఉదాహరణంగా లేదా ప్రతీకంగా ఓంకారాన్ని చూపిస్తూ అకారం, ఉకారం, మకారం, ఈ మూడు అకార, ఉకార, మకార, ఈ మూడు కలిస్తేనే ఓం అని ప్రణవం. ఈ ఓంకారాన్ని చూపించి ఇక్కడ మరి ఓంకారం ఓం అన్నంతవరకు ఆగిపోలేదు. ఆ ఉచ్చారణ అనేది ఆ ఉ మా అనే వాటి ఉచ్చారణ కంటే భిన్నంగా, విలక్షణంగా ఒక శాంతమైన స్థితి ఉంది. అది ఓంకారంలోని 4వ దశ. కానీ 3 ఆహతమవుతే అది అనాహతం, 3 వ్యక్తమవుతే అది అవ్యక్తం, 3 వ్యాకృతం అయితే అది అవ్యాకృతం. అలాంటి ఒక స్థితి ఓంకారానికి ఉన్నట్టుగానే ఇక్కడ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేవి వ్యక్తం, వ్యాకృతం, ద్వైతం అని అనుకుంటే వీటికంటే విడిగా ఒక అవ్యక్తం, అవ్యాకృతం ఉంది అని. అప్పుడు ఎవరైనా అనుకోవచ్చు అవ్యక్తం, అవ్యాకృతం అనే శబ్దాలు మన శాస్త్రంలో ప్రకృతికి కూడా వర్తిస్తాయి. అంటే ప్రకృతిని కూడా అవ్యక్తం అంటారు, అవ్యాకృతం అంటారు. కాబట్టి ఈ 3 దశల కంటే దాటి ఉన్నది ప్రకృతి ఏమో అని అనుకోవచ్చు. అది కాదు అని చెప్పడానికి ఇక్కడ ఈ మాండుక్య ఉపనిషత్తులో కారికల్లో కూడా అది ఆత్మతత్వం, అది ప్రకృతి, జడం, మెటీరియల్ కాదు, అది ఆత్మ. ఆత్మ అంటే మన వేదాంతంలో, శైవ దర్శనం అన్నిట్లో కూడా చైతన్యం అని అర్థం. కాబట్టి ఒక చేతనావస్థ ఉంది, అది మూలం. దాని నుంచే ఇవన్నీ కేవలం అగ్ని నుంచి మిణుగులు వచ్చినట్టుగా, అంటే విస్ఫులింగాలు అంటాం, స్పార్క్స్ వచ్చినట్టుగా ఈ చేతన అనే తత్వం నుంచే ఇవన్నీ కేవలం వ్యక్తమవుతున్నాయి. నిజానికి విశ్వం, తైజసం, ప్రాజ్ఞం అనేవి ఉన్నాయా అంటే అసలు ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే చైతన్యం అయితే ఈ విశ్వం అనేది ఒక చైతన్యం, తైజసం అనేది మరొక చైతన్యం అనడానికి వీల్లేదు. మరి వాటి మధ్య భేదాలు ఏంటి? భేదాలు ఉన్నాయి కదా అంటే భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు ఘటాకాశం, అఠాకాశ లాగా ఆకాశం ఒకటైనా కూడా దాన్ని తాత్కాలికంగా మనం ఆయా ఉపాధుల్ని బట్టి గ్రహిస్తున్నట్టుగా ఇక్కడ ఆయా ఉపాధులను బట్టి ఒకే ఆత్మను వేరే వేరే పేర్లతో మనం తెలుసుకుంటున్నాం అంతే. కాబట్టి విశ్వం అనే జాగ్రత్త అవస్థలో చైతన్యం జీవదశలో ఉన్నా కూడా చైతన్యమే, చైతన్యం కాకుండా పోదు. అదే స్వప్నావస్థలో తైజసం అనబడుతుంది. అప్పుడు అది తేజో రూపంలో వాసనల ద్వారా
ప్రపంచాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది. కానీ వీటి రెండిటికంటే కూడా పైన అక్కడ కూడా జీవావస్థ ఉంది, జీవుడు ఉన్నాడు, చిత్తం ఉంది, కానీ అది సూక్ష్మ రూపంలో ఉంది. కాబట్టి 3 జీవదశలే. ఇప్పుడు మూడింటికంటే అతీతంగా మూడింటికి మూల కారణంగా ఉన్నది ఒకటి, అది ఆత్మ అని. కాబట్టి ఆత్మ అనే శబ్దం మాండూక్య ఉపనిషత్తులో కారికల్లో ఒక విస్తృత అర్థంలో ఉంది. ఆత్మ అంటే ఒక 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 శబ్దంలో తెలుసుకోవాలంటే చైతన్యం. ఇంకా విస్తృతంగా మనం అర్థం చేసుకోవాలంటే ఏ ఉపాధులు లేకుండా శుద్ధంగా తాను మాత్రమే ఉన్న అద్వితీయమైన చైతన్యమే ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే అందరూ అనుకున్నట్టుగా జీవాత్మనే ఆత్మ, పరమాత్మ వేరు అనేది మామూలు విషయం, ఏదో అందరూ మామూలు వ్యక్తులు అనుకునేది. కానీ బాగా శాస్త్రాన్ని తరచి చూసి ఆలోచిస్తే ఆత్మ అనేది ఒకటి, అది ఉపాధులు అంటే దేశ కాల అజ్ఞాన కార్యం, ఇవన్నీ ఉపాధులుగా ఉన్నంత కాలం దీన్ని జీవుడు అంటారు. ఇదే ఆత్మ ఇవన్నీ తొలగిపోయిన దశలో ఇదే శుద్ధ ఆత్మ అని. కాబట్టి ఇది శుద్ధము అశుద్ధము. దీన్నే మిగతా దర్శనాల్లో అశుద్ధమైతే పశువు అంటారు. పశు అనే దానికి మించిన ఒక అతీత అవస్థలో ఉన్న శక్తిని పశుపతి అంటారు. ఇది పాశుపతంలో కూడా పశుపతి. అట్లా కాశ్మీర దేశంలో ఉన్న దర్శనంలో కూడా దీన్ని వాళ్ళు ఆణవమలం, కార్మిక మలం, మాయీయ మలం అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే చైతన్యానికి ఉపాధుల వల్ల కలుగుతున్న మలినం అదేది అంటే జీవావస్థ. ఇది దాటి ఒక 7 అవస్థలు చెప్తారు వాళ్ళు. ఆ 7 అవస్థల్లో చివరిది మంత్రేశ్వర, మహామంత్రేశ్వర అని చివరి పరమయోగి అని ఒక స్థితిని చెప్తారు. ఇదంతా తంత్రాలోకం అనే గ్రంథంలో వచ్చింది. దాన్ని పొందడానికి శాంభవోపాయము, అణుపాయము ఇట్లాంటి ఉపాయాలు చెప్పారనమాట. కాబట్టి జీవదశలో జాగ్రత్త స్వప్న సుషుప్తులు వీటన్నిటిని దాటిన మూల స్వరూపంగా శుద్ధమైన ఆత్మస్వరూపం అని చెప్పి దాని వైపు చూపిస్తూ శంకరాచార్యుల వారు మాటి మాటికి చెప్పడం ఏంటంటే అసలు మనం అది అంటే ఆత్మాచ బ్రహ్మ అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వ్యాపించిన బ్రహ్మ అనేది ఈ 4వ తురియం అన్నాం కదా, ఆ తురియ అనబడే అద్వితీయమైన చైతన్యమే అని చెప్పడమే శంకరాచార్యుల వారి ఉద్దేశం. ఇప్పుడు మనం చూడొచ్చు అదే ఆయన కపోల కల్పితం కాదు, అది మాండూక్య ఉపనిషత్తులో చెప్పబడిందే. ఆయన పరమ గురువులు గౌడపాదాచార్యులు కూడా దాన్నే బలంగా ఆశ్రయించి ఈ రకమైన కారికల్ని రచించారని ఇది చెప్తూ, ఈ జాగ్రత్త అవస్థలో ఈ స్థూల పదార్థాన్ని అనుభవిస్తుంది, స్వప్నావస్థలో సూక్ష్మ పదార్థాలను అనుభవిస్తుంది, కానీ ప్రాజ్ఞాన సుషుప్తి అవస్థలో అది ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తుంది అని. స్థూల సూక్ష్మ ఆనందం. స్థూలం అంటే మనకంటే విడిగా దేశకాలాదుల్లో ఉంటూ మనకు టాంజిబుల్ గా అనిపిస్తున్నవి. కానీ స్వప్నావస్థలో మనం ఎంత ప్రయత్నం చేసినా వాటిని పట్టుకోవడం కానీ తినడం కానీ జరగదు. కాబట్టి అవి బయట లేవు, కానీ సంస్కార రూపంలో మనసులో ఉన్నాయి. ఇది సంస్కార దశ కాబట్టి స్వప్నం అంటాము. ఇదొక దశ. ఇప్పుడు సూక్ష్మంగా మనం పదార్థాలని అనుభవిస్తున్నాం. సుషుప్తిలో ఆనందాన్ని అనుభవించే దశ. ఇలా భోగం అనేది 3 రకాలని చెప్పి ఈ స్థూల పదార్థాలు విశ్వం అనే జీవుణ్ణి సంతృప్తి పరుస్తే, సూక్ష్మ పదార్థాలు తైజసం అనే జీవుణ్ణి సంతృప్తి పరిస్తే, ఆనందం అనేది ప్రాజ్ఞుణ్ణి
ఆనందపరుస్తుంది. ఈ రకంగా తృప్తి కూడా 3 రకాలు అని ఈ 3 దశల్లో భోక్త, భోజ్యం అనే 2 రకాలుగా ఎలా వస్తుందో తెలిస్తే వాడు వీటన్నిటిలో ఉంటూ కూడా వీటి బంధంలో పడడు అన్నారు. అంటే తనకసలు సుఖదుఖాలు, బాంధవ్యాలు, ద్వైతము అనేవి ఈ జాగ్రత్త స్వప్నావస్థల్లోనే కలగడం వల్ల సుషుప్తిలో ఇలాంటివి విపులంగా అంటే విస్తృతంగా లేకపోవడం వల్ల ఇదంతా కూడా ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండకపోవడం చేత దీన్ని మిథ్య అని గౌడపాద కారికల్లో కూడా వస్తుంది. వితథాహ అంటారు వాటిని. వైతథ్య ప్రకరణంలో ఇది వస్తుంది. వితథాహ అనంటే తథా కాదు, వితథాహ. తథ అంటే పదార్థం తన రూపంలో ఉండడం. వితథ అంటే పదార్థం ఆ రూపంలో ఏ రూపంలో కనిపిస్తుందో ఆ రూపంలో లేకపోవడం అన్నమాట. ఇది రజ్జు సర్పం, శుక్తి రజతం, ఆకాశ ఇట్లా శుక్తి రజతం వీటిల్లో తెలుసుకోవచ్చు. సో ఈ 2 అంటే భోక్త భోగ్యం అనే ద్వైతం, ద్రష్ట దృశ్యం అనే ద్వైతం ఏ ఏ దశల్లో వస్తుందో తెలుసుకున్నవాడు ఇదంతా ఒకే చైతన్యం తనను తాను ప్రకటించుకుంటుంది. జాగ్రత్త స్వప్నము అనేవి మాత్రం కేవలం వాసనల వల్ల అనుభవంలోకి వస్తున్న ద్వైతము అని తెలుసుకోవడం చేత భుంజానో నలిప్యతే అంటే అన్నిటి మధ్య ఉన్నా కూడా అన్నిటి బంధంలో ఉండడు అని చెప్పి 6వ కారికలో ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయ అని. అంటే సతాం సర్వభావానాం ప్రభవ. ఇదొకటి ఒక ఒక ఆలోచనని ముందుంచుతూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భావం అంటే పదార్థాలు. సతాం సర్వభావానాం అంటే సత్తుగా ఉన్నట్టుగా మనకి అనుభవంలోకి వస్తున్న పదార్థాలన్నీ కూడా ప్రభవ వాటి ఉత్పత్తి. ప్రభవ అంటే ఉత్పత్తి, ప్రకటనం, అభివ్యక్తి చెప్పి సర్వం జనయతి ప్రాణ. నిజానికి వీటన్నిటిని ఉన్నట్టుగా ప్రకటింపజేస్తుంది ఏది అంటే ప్రాణం. ఈ ప్రాణమే బీజాత్మ అని అంటారు. ఈ ప్రాణం ఒకటి ఉంది. చేతో అంశూన్ పురుష పృథక్. ఇక్కడ అభేదంగా పురుష అనే శబ్దాన్ని వాడి ఇది ప్రాణ రూపంలో అంశూన్, అంశు అంటే సంస్కృతంలో కిరణం. ఇక్కడ చేత అంశూన్ అన్నారు. అంటే చైతన్యం యొక్క కిరణాలను ఏ రూపంలో అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ అనే రూపంలో పురుష అంటే ఆత్మ పృథక్ జనయతి అంటే ప్రకటయతి అనే. ఎందుకంటే ఇక్కడ ఏది పుట్టదు అనేది అజాతివాదం కాబట్టి జనయతి అనే శబ్దం ఉన్నా కూడా నిజానికి ఏది పుట్టట్లేదు అని వీళ్ళు బలంగా చెప్తారు ఈ ఉపనిషత్ భాగంలో. కాబట్టి నిజానికి ఈ ఆత్మతత్వం నుంచి ఈ విశ్వ తైజస ప్రాజ్ఞ ఇవి పుట్టాయా అంటే పుట్టడం కాదు, అవి కేవలం అభివ్యక్తం అవడం. అంటే ఒకే కాంతి, ఒకే శక్తి అనేక రూపంలో ప్రకటమవుతుంది. అంటే మనకందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ అనబడే అనే శక్తి ఇటు కాంతి రూపంలో ఇటు వేడి రూపంలో అంటే హీట్ అండ్ లైట్ అంటాం. కాబట్టి అదే శక్తి తనను తాను ప్రకటించుకోవడంలో 2 దశలు. ఇక్కడ కూడా ఆత్మ అనబడే పురుషం తత్వము ఇది తనను తాను ప్రకటింపజేసుకుంటున్నప్పుడు ఒకటి విశ్వ తైజస ప్రాజ్ఞ అనే దశలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కేవలం కిరణాల్లాగా ప్రకటమవుతాయి, పుట్టవు. పుట్టడానికి దీనికి ఏం తేడా అంటే ముందే ఉన్నది మన అజ్ఞానం వల్ల తెలియకపోతే తర్వాత తెలిస్తే అది ప్రకటన అవడం, ముందు లేనిది కొత్తగా వస్తే అది పుట్టడం. ఈ రకమైన తేడా. ఈ రకంగా ఇక్కడ చైతన్యం ద్వారానే ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి అని స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఒక 2 విషయాలను మన ముందుంచుతారు.
సృష్టి చింతనం తర్వాత పరమార్థ చింతనం అని మనం ఇప్పుడు గ్రహించాలి. ఏమంటే సృష్టి చింతనం, కొందరు ఈ సృష్టిని గురించి బాగా విశ్లేషించారు. అది చాలా ప్రాచీన కాలం నుంచి, మన మనిషి అనేవాడు వచ్చిన దగ్గర నుంచి బలంగా సృష్టిని గురించిన జిజ్ఞాస, సృష్టిని గురించిన ఆ సిద్ధాంతాన్ని చేయడానికి ఏదో కొంత పరిశ్రమ జరిగింది. అది వేదకాలం నుంచి కూడా ఉంది. వేదంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాసదీయ సూక్తం గాని, పురుష సూక్తం గాని ఇలాంటివి చూస్తే మీకు సృష్టికి సంబంధించిన కొన్ని ఆలోచనలు కనిపిస్తాయి. అక్కడ సృష్టి అనేది ఎలా కలిగింది, అసలు ఎవరికైనా తెలుసా అనే అన్నారు. మీరు అది నాసదీయ సూక్తంలో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ నాసదాసీత్ నోసదాసీత్ తదానీ తమసా గూఢమగ్రే ప్రకేతనం అని ఇట్లాంటి శబ్దాల ద్వారా ఏం చెప్పారంటే, అసలు ఆ దశలో ఏదీ లేదు అంటారు. అసత్ అని చెప్పలేము, సత్ అని చెప్పలేము. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా అప్పుడు లేదు, ఇది సృష్టికి ముందు అని చెప్పి, ఇలా సృష్టి ఏర్పడింది అని చెప్పాలంటే నిజానికి సృష్టి గురించి ఎవరికైనా తెలుసా అని కూడా వాళ్ళే అన్నారు. కుతయ్యం విసృష్టి కో అద్ధ వేద అని ఉపనిషత్తులో అసలు నిజంగా ఎవరికి తెలిసింది అని అన్నారు. ఇది వేదకాలం అయితే, ఉపనిషత్ కాలం అయితే, ఆ తరువాత కాలంలో కూడా ఈ సృష్టికి సంబంధించిన రకరకాల ఆలోచనలు, అసలు దర్శనాలంటేనే ఈ సృష్టి స్థితి లయలకు సంబంధించిన విస్తారం అన్నమాట. వీటన్నిటిని బాగానే చర్చించారు. ఆ తర్వాత ఆధునిక విజ్ఞాన శాస్త్రం, మోడర్న్ సైన్స్ లో కూడా మనకు తెలుసు ఈ సృష్టికి సంబంధించి కాస్మాలజీ అని, మన కొంత మెటాఫిజిక్స్, కొంత ఆస్ట్రోఫిజిక్స్, వీటన్నిటిలో రకరకాలుగా ఆలోచించారు. అది అతి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తూ వచ్చింది. దాంట్లోనే బిగ్ బ్యాంగ్ థియరీ లాంటివి, స్ట్రింగ్ థియరీ అని రకరకాల థియరీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ థియరీసే కొంచెం పాపులర్ గా ఉన్నాయి. ఇట్లా మనకు కనిపిస్తుండగా ఇక్కడ మీరు ఈ కారిక భాగాన్ని చూస్తే, ఇది 7వ కారిక. విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకాః స్వప్న మాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పిత. ఇక్కడ 2 విషయాలు చర్చకొచ్చాయి. ఒకటి సృష్టి, దాని గురించి ఆలోచిస్తూ అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చేసేవాళ్ళు సృష్టి చింతకులు. ఇదే కారికలో అన్య అనే ఒక శబ్దం ఉంది. అన్యైహి అన్నారు. అన్య అంటే ఇతరులు. ఇతరులు ఎవరు అంటే శంకరాచార్యుల వారు అంటారు పరమార్థ చింతకులు. అంటే సృష్టిని మాత్రమే పట్టుకొని ఆలోచించేవారు, సృష్టి ఎందుకు, దీనికంటే పరమార్థమైంది ఏదో ఒకటి ఉందా అని దానిని చర్చించేవారు. వీళ్ళిద్దరు అన్నమాట. కాబట్టి సృష్టి చింతకులు, పరమార్థ చింతకులు అని 2 రకాలు. మొదటి వాళ్ళు విభూతిం ప్రసవంతు అన్యే మన్యంతే సృష్టి చింతకాః. కొందరు విభూతిం ప్రసవం మన్యంతే, సృష్టిని గురించి ఆలోచించి వాళ్ళు ఒక సిద్ధాంతం ఏం చేశారంటే, ఈ మనకు కనిపిస్తున్న సృష్టి అంతా విభూతిం ప్రసవం, విభూతి అనే దానికి భాష్యం విస్తారం అనే అర్థాన్ని చెప్తుంది. కాబట్టి విభూతిం మన్యంతే అంటే ఇది ఒక శక్తి యొక్క విస్తారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎనర్జీ అని కొందరు భావించారు. అన్యే మరికొందరు ప్రసవం అని కూడా అన్నారు. అంటే దీన్ని ప్రసవం, ప్రసవం అంటే ఏంటి, మీకు సంస్కృతంలో ప్రసూతి అనే ఒక శబ్దం ఉంటుంది, అది మన తెలుగులో వాడతాం. షూయ్ అంటే ప్రసవే లేదా గర్భ విమోచనే అని ధాతువు నుంచి సూయతే. అక్కడ భగవద్గీతలో కూడా సూయతే సచరాచరం
అనే చోట కూడా సూయతే అంటే అభివ్యక్తం చేస్తుంది అని. కాబట్టి ఈ సృష్టి అనేది ఏంటి అని ఆలోచించి ఇది విభూతి లేదా ప్రసవం అని అనుకున్నారు. అంటే ఒక విస్తారం అన్నమాట. ఇదే ఉత్పత్తి అని వాళ్ళు భావించారు. కానీ పారమార్థికంగా ఆలోచించే వాళ్ళు, పరమార్థ చింతకులు, వాళ్ళు సృష్టి స్వప్నమాయా స్వరూప అని అన్నారు. అంటే స్వప్నంలాగా, మాయలాగా ఉండేది అని కొందరు. కొందరేమో నిజంగా ఇది ఉత్పత్తి జరుగుతుంది అని, కొందరు ఇది ఉత్పత్తిలాగా కనబడుతుంది అని. మనం లాస్ట్ క్లాస్ లో అనుకున్నట్టుగా ఏదైనా నిజంగా మారితే అది పరిణామం. నిజంగా మారకుండా మారినట్టుగా కనిపిస్తే అది వివర్తం. వివర్తాన్నే భ్రమ అంటారు. ఈ వివర్తవాదం శంకరాచార్యుల వారి అద్వైతవాదం. మిగతా వాళ్ళందరూ కూడా పరిణామవాదం అనే దాన్ని పాటిస్తారు. పరిణామవాదంలో ఏదో ఒకటి ఈ విశ్వంగా మారుతుంది అని. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఏది మారట్లేదు, ఇది మారుతున్నట్టుగా కనిపిస్తుంది అని. దీనికి ఉదాహరణలుగా మిగతా వాళ్ళేమో ఈ పాలు అనేవి పెరుగుగా మారినట్టుగా, బీజం అనేది అంకురంగా మారినట్టుగా, అదే ఈ ప్రపంచం కూడా మారుతుంది అని. కానీ శంకరాచార్యుల వారి సంప్రదాయంలో రజ్జు అనేది ఉండగా ఏ మార్పు లేకున్నా అక్కడ సర్పం అనేది ఒకటి మనకు కనిపిస్తుంది, అనిపిస్తుంది. ఈ సర్పం అనేది లేకపోయినా అనిపించడమే వివర్తం, భ్రమ అన్నమాట. కాబట్టి విశ్వము ఇదంతా కూడా ఇలా మారుతున్నట్టుగా ఏదో రకరకాల రూపాల్లో అనేక చిత్రీకృతం అంటారు. అలాంటి విశ్వం అనేది ఒకటి ఉన్నట్టుగా భాషించడమే వివర్తం. ఇది పరస్పర విరుద్ధాలైన రెండు వాదాలు. ఒకటి పరిణామవాదం, రెండు వివర్తవాదం. అయితే పరిణామం గురించి మనం అనుకుంటే ఈ పరిణామం దేంట్లో జరగాలి అంటే బ్రహ్మ మూల కారణమైతే బ్రహ్మలో పరిణామం జరగాలి. కానీ బ్రహ్మ మూల కారణమే, కానీ పరిణామం మాత్రం ఒప్పుకోము. ఎందుకు అంటే బ్రహ్మ అనేది నిష్కలం. కళ అంటే అవయవం, నిష్కలం అంటే నిరవయవం. అంటే పార్ట్స్ లేకుండా తానే ఉన్నది, అందులో భాగాలు లేవు. అలాంటి బ్రహ్మ పరిణామం చెందడం కుదరదు. ఆకాశంలో పరిణామం ఉండదు, అలాంటిదే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మలో పరిణామం కుదరదు అని ఒకటి. తర్వాత ఇది పరిణామం ఏ భాగంలో జరిగిందో చెప్పాల్సి వస్తుంది. అంటే బ్రహ్మ యొక్క ఏ భాగంలో పరిణామం జరుగుతుంది? బ్రహ్మలో భాగాలే లేనప్పుడు ఇక ఏ భాగంలో పరిణామం అనే ప్రశ్న ఎలా వస్తుంది? కాబట్టి పరిణామం అనేది ఏ రకంగా కుదరదో మనకు భాష్యంలో చెప్పారు. ఒకవేళ బ్రహ్మలోని ఒక భాగం పరిణామం చెందుతుంది అని అంటే దీని వెనక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అప్పుడు బ్రహ్మలో భాగాలున్నాయనేది ఒక మాట, దేనిలో భాగాలున్నాయో అది నశిస్తుంది అనే మాట. కాబట్టి బ్రహ్మ నశిస్తుంది అని ఈ రకంగా ఈ బార్బరా లాజిక్ అనేది ఒకటి అరిస్టాటిల్ దాంట్లో వచ్చే లాజికల్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఏంటంటే బ్రహ్మలో భాగాలు ఉండాల్సి వస్తుంది, భాగాలున్నదంతా నశించేది, కాబట్టి బ్రహ్మ నశిస్తుంది అని. కానీ ఉపనిషత్తులు అవినాశి వారే అయమాత్మ అనుచిత్తి ధర్మ అని ఎంతో స్పష్టంగా ఈ ఆత్మ అనబడే బ్రహ్మ దీంట్లో ఏ భాగాలు లేవు, కాబట్టి ఇది ఎప్పుడూ నశించదు అని చెప్తున్నారు కదా. సో ఉపనిషత్తులన్నీ ఆత్మ నశించదని చెబుతున్నప్పుడు మనం చేస్తున్న తర్కం ఈ శృతి ప్రమాణానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు ఆ తర్కం నిలవదు. కాబట్టి పరిణామవాదం అనేది ఏదో మామూలు వ్యక్తులకి అర్థం చేయించడానికి
ఉపయోగించినా కూడా పారమార్థికంగా మాత్రం పరిణామవాదం కుదరదు అని. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు పార్టికల్ ఫిజిక్స్ లో కూడా చాలా మంది, అంటే సైడ్ వాకర్స్ అసోసియేషన్ అని ఒకప్పుడు అమెరికాలో శాస్త్రజ్ఞులు అందరూ కలిసి క్లబ్లు పెట్టుకొని చర్చించే దశలో కూడా వాళ్ళందరూ చాలా బాగా ఫిజిక్స్ మొదలైనవి తెలిసిన వాళ్ళు చర్చించి చెప్పింది ఏంటంటే, పార్టికల్ ఫిజిక్స్ లో నిజానికి ఏది మారదు, మారడానికి కుదరదు అని. ఎందుకంటే ఇప్పుడు నీరు వేడెక్కినప్పుడు ముందు చల్లగా ఉండే నీరు ఇప్పుడు వేడెక్కింది అంటాం. దానికి కారణం ఆ నీటి పార్టికల్స్ మధ్య వేడి, అంటే హీట్ పార్టికల్స్ వెళ్ళడం. ఇప్పుడు మారింది కదా అంటే మన వాళ్ళు సైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే, మరి ఆ పార్టికల్ లోపట, అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటిల్లో నిజానికి మార్పులు ఏం జరిగాయి, మార్పులు జరిగే అవకాశం ఉందా అంటే పార్టికల్ అవస్థలో ఏది లేదు. ఇంకా ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిస్తే అక్కడ ఈవెన్ మీరు అనుకుంటున్నట్టుగా ఈ క్వార్క్స్ కానివ్వండి, క్వాంటం దశలో అసలు ఏది మారదు. కానీ అదంతా ఆయా కాంబినేషన్స్ పొందుతుంది అంతవరకే. ఇప్పుడు హైడ్రోజన్ హీలియం అయింది, లేదా 7, 8, 9 ఎలిమెంట్స్ లో ఏదో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ అనేవి వస్తున్నాయి అంటే అవన్నీ మారినట్టు కాదు, కేవలం కాంబినేషన్స్ లో అవి ఉన్నట్టుగా కనిపిస్తాయి. పరమాణువు ద్వైణుకంగా మారింది అని ఎవరైనా అంటే అది తప్పు. పరమాణువులు రెండు కలిస్తే ద్వైణుకం అని మనం అంటాం. ఈ అనడం నామరూపం కాబట్టి నామరూపే వ్యాకరవాణి, ఇది ద్వైతం. కాబట్టి ఈ ద్వైణుకం అనేది ఒక పేరు. దేనికి పేరు? ఒక అవస్థకి, ఒక స్టేట్, దానికి పేరు. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రెండు పరమాణువుల సంయోగం వల్ల ఏర్పడుతుంది అది. అలా పరిణామం అనేది కేవలం వాచారంభణం వికార నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అని చాందోగ్యోపనిషత్తు మనకు తెలియజేస్తుంది. ఇలా అన్వయించుకున్న తర్వాత మరి ఇది ఇలా ఇలా కనిపించే విశ్వమంతా ఏంటి అని అంటే, సాధారణంగా జ్ఞాన దశ, అజ్ఞాన దశ అని రెండుంటాయి. జ్ఞాన దశ అంటే నిజాన్ని తెలుసుకున్న ఒక స్థితి. మహర్షులు ఆ దశలో ఉండి మనకు కొంత ఏదో తెలియజేస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళ జన్మ పరంపరలో అజ్ఞానం కొద్దిగా తొలగిపోవడం, లేదా కొద్దిగా ఇంకా మిగిలి ఉండడం, ఇలాంటి దశల్లో వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఆయా జీవులకి కొంత తెలిసిన వాళ్ళు ఉపదేశం ఇచ్చినప్పుడు వీళ్ళు అజ్ఞాన దశ నుంచి చూస్తుంటారు, వాళ్ళు జ్ఞాన దశ నుంచి చూస్తుంటారు. ఇది సమస్య. అందుకనే యోగ శాస్త్రంలో కూడా ఒక కారికలో భూమిస్థానివ శైలస్థ ప్రాజ్ఞ అనుపశ్యతి అన్నారు. అంటే ఒకడు ఏదో ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి చూస్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్నగా కనిపిస్తారు. ఈ వ్యక్తి ఏమో ప్రజ్ఞాప్రసాదం ఆరుహ్య, ప్రజ్ఞ అంటే ప్రజ్ఞానం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోగలగడం, ఆ స్థితిలో ఉన్నవాడు తనకంటే కింది స్థితిలో ఉన్నవాడిని ఎలా చూస్తాడు అంటే, ఏదో జనకం మహారాజు ఉదాహరణం ఇస్తారు, రైకుడి ఉదాహరణం ఇస్తారు, ఈ శుక మహర్షి ఉదాహరణం ఇస్తారు. అది వాళ్ళ ప్రజ్ఞాన దశ, మిగతా వాళ్ళది అజ్ఞాన దశ. కాబట్టి ఒక వ్యక్తి తన జ్ఞాన దృష్టితో జ్ఞాన దశ నుంచి చూసి చెప్తున్న దాన్ని మిగతా వాళ్ళు అదే స్థాయిలో పట్టుకోగలిగితే సత్యం అనేది అర్థమవుతుంది. పట్టుకోలేకపోతే అన్ని వికల్పాలు, శంకలు, భ్రమలు ఇలాంటివి కలుగుతాయి. ఇక్కడ శుక మహర్షి ఒక మంచి ఉదాహరణ. ఆయన జ్ఞాన దశలో ఉన్నాడు, మిగతా వాళ్ళు అజ్ఞాన దశ. ఉదాహరణకి ఆయన జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన్ని పరీక్షించడానికి జనక మహారాజు 3 రోజులు ఆయన కూర్చోబెట్టినా కూడా ఆయనకి ఏ వికారం కలగలేదు. అంటే కుమార సంభవంలో కాళిదాసు చెప్పినట్టు
వికారహేతు సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహ. వికారాన్ని కలిగించడానికి ఆస్కారం ఉన్న స్థితిలో ఆ వ్యక్తుల మధ్య, ఆ పదార్థాల మధ్యలో ఉన్నా కూడా ఎవరి మనస్సు వికారం చెందదో వారు బుద్ధిమంతులు, వారు జ్ఞానులు అని. అది శుక మహర్షి జీవితం. ఆయన ఆ గోపికలు స్నానం చేసే చోటు నుంచి వెళుతున్నప్పుడు కూడా వాళ్లకు తెలుసు ఈ 16 ఏళ్ల పిల్లవాడు బ్రహ్మస్వరూపం, ఆయనకి భేదం తెలియదు, ఈ స్త్రీ పురుష భేదాలు కూడా తెలియవు అని వాళ్ళు నిశ్చలంగా ఉండిపోయారు, వాళ్ళకేం సమస్య లేదు అని. అదే వ్యాస మహర్షి వెళుతున్నప్పుడు వాళ్ళు వెంటనే తమ శరీరాల్ని కప్పుకున్నారు అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు అంటారు, మీరు పెద్దవారు, సంసారం తెలుసు మీకు, అంటే గృహస్థ బ్రహ్మచర్యం అంతా తెలుసు, ఆయనకేమో బ్రహ్మచర్యం తప్ప ఇంకేం తెలియదు, ఆయన బ్రహ్మ మాత్రమే, కాబట్టి ఈ భేదం ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఇది జ్ఞాన దశ. ఈ జ్ఞాన దశలో ఉన్నవాడు మిగతా వాళ్లను ఎలా చూస్తాడు అంటే, ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నవాడు నిమ్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని చూసినట్టుగా చూస్తాడని. కాబట్టి రమణ మహర్షికి ఈ చేతికి క్యాన్సర్ వచ్చి 3 సార్లు ఏదో ఆపరేషన్ అయిపోయి చాలా చాలా కఠిన పరిస్థితిలో అసలు ఆ శారీరక వేదన తట్టుకోవడమే కష్టమట. అలాంటి స్థితిలో ఆయన కిటికీ పక్కన కూర్చొని భక్తుల్ని చూస్తుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి ఈ భగవాన్ పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆమె ఆమె ఛాతీని కొట్టుకుంటూ ఏడుస్తుందట. ఆ శబ్దాన్ని విని ఆయన అన్నట్ట, ఏంటా సౌండ్ అని. అంటే ఆ పక్కనున్న వాళ్ళు చెప్పారట, ఎవరో ఒక ఆవిడ పాపం మిమ్మల్ని చూసి బాగా దుఃఖపడి ఆ కొట్టుకుంటూ ఏడుస్తుందంటే, అవునా, నేనేదో కొబ్బరికాయలు కొడుతున్నారనుకున్నా అని. ఇంకెవరో, మీకు ఇంత వ్రణం అయింది కదా, దుఃఖం లేదా అంటే, ఈ శరీరాన్ని పొందడమే ఒక రోగం, శరీరం అనేదే ఒక వ్రణం, మళ్ళీ దాంట్లో ఇంకొక వ్రణం వస్తే బాధపడడం ఎందుకు అని ఆయన ఆ స్థితప్రజ్ఞ దశలోనే ఉండి మాట్లాడారని. కాబట్టి మామూలు వాళ్ళు ఏ విషయంలో బాగా చలించిపోతారో, ఉద్వేగాన్ని పొందుతారో, తమ మానసిక స్థితిని కోల్పోతారో, ఆ స్థితిలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళు జ్ఞానులు అని మనకు భగవద్గీత కానివ్వండి, మనకు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సృష్టి అనేది నిజమే, కాబట్టి ఇది ప్రసవం విభూతిం అని కొందరంటే, లేదు ఇది నిజంగా కనిపిస్తుంది కానీ నిజమైనది ఒకటి మాత్రం బ్రహ్మ మాత్రమే నిజం అని చెప్పాలి, మిగతా దాన్ని నిజమే అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే బ్రహ్మ కూడా నిజం, దాంతో పాటు ఏదో ఒకటి నిజం అని రెండు నిజం అయితే అప్పుడు ద్వైతం అవుతుంది. ద్వైతం అవుతే బ్రహ్మకి సమానంగా ఇంకొకటి ఎలా ఉంటుంది అని చెప్పి వివర్తవాదాన్ని ఈ శాంకర అద్వైతంలో ముందుకు తీసుకొచ్చారు. ఇది మనం 7వ కారికలో చూడొచ్చు. మరి ఇది వివర్తం అనంటే, మనకు వివర్తం ఏదైనా అనుభవంలో ఉందా? అనుభవం లేని విషయాన్ని మీరు చెబుతున్నారా అనంటే, స్వప్న మాయా స్వరూప, ఈ సృష్టి అనేది స్వప్న స్వరూప, మాయా స్వరూప అని మనకు ఉదాహరణలు ఇస్తున్నారు. దృష్టాంతం ఏంటంటే, ఈ సృష్టి కళ లాంటిది. కళ, ఈ విషయం మన కారికల్లో ముందు ముందు వస్తుంది. కళ అంటే ఏంటి అంటే, ఒకటి ఉన్నట్టుగా అనిపించి అనుభవంలోకి వస్తూ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు అదేది లేదు అని స్పష్టంగా తెలియడం. అద్వైతంలో బ్రహ్మ సాక్షాత్కారం కలిగేంత వరకు నిజంగా అనిపిస్తూ త్రిపుటితో ఉంటూ, బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత బాధింపబడేది అని. ఒకటి లేకుండా పోవడం అనేది 2 రకాలుగా ఉంటుంది. శాస్త్రంలో దాన్ని బాధ నివృత్తి అనే రూపంలో చెప్తారు. ఒకటి అనుభవంలోకి వచ్చింది కానీ తర్వాత లేకుండా పోయింది. ఉదాహరణ చూడండి, మట్టిని కుండగా చేశారు. కుండ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరో దాన్ని పగలగొడితే అది మళ్ళీ ఏదో నీళ్ళని కలిసి ఒక ముద్దలాగా అయిపోతే
అంతకు ముందున్న కుండ ఇప్పుడు లేదు, మట్టి రూపంలో ఉండిపోయింది. ఇది నివృత్తి, అంటే కార్యరూపం నుంచి కారణ రూపంలోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా కళలో కొన్ని అనుభవాలు ఏర్పడుతూ ఉంటూ మేల్కొన్న తర్వాత అవేవి లేకపోతే ఇలాంటి దాన్ని బాధ అంటారు. బాధితం అంటే ఇలా తర్వాతి జ్ఞానంతో ముందు జ్ఞానం కొట్టివేయబడడం, దీన్నే మిథ్య అంటారు. జ్ఞాన నివర్త్యత్వం మిథ్యాత్వం అని ఒక జ్ఞానం కలిగి ఆ జ్ఞానం నిజమే అని అనిపిస్తున్నప్పుడు మరొక జ్ఞానం కలిగి ఈ ముందు జ్ఞానం నిజం కాదు అని తెలిస్తే అది బాధ. కళ అలాంటిది. ఓహో, మనకు అలా అనిపించింది కానీ నిజానికి అవి ఏవీ లేవు, కానీ నాకు అలాంటి అనుభవం కలిగింది అని, ఇది బాధ. కళ ఒకటి ఉదాహరణ. మరొక ఉదాహరణ మాయ. మాయ రకరకాలుగా ఉంటుంది. ఎవరైనా మెజీషియన్, ఇంద్రజాలికుడు ఏదో ఇంద్రజాలం చూపిస్తున్నప్పుడు తాను ఈ నేలపై ఉంటూ వాళ్ళందరికీ ఒక భ్రమను ఎలా కలుగజేస్తాడట అంటే, తాను ఆకాశంలోకి వెళ్ళినట్టు, ఆకాశంలో ఉండి ఎవరితోటో యుద్ధం చేసినట్టు, అప్పుడు అతని తల తెగి కింద పడిపోయినట్టు అందరికీ ఆ తల కనిపిస్తుందట కింద. అంటే ఒకప్పుడు భారతదేశంలో ఇలాంటి ఇంద్రజాలం చేసేవారేమో. అసలు రోప్ అనే మ్యాజికే పోయింది ఇప్పుడు. అంతా పిసి సర్కార్ లాంటి వాడు చూపించే కొన్ని ఇప్పుడు చూపించడం కష్టమైపోయింది. హుడిని చేసేవాడు, కానీ అలాంటివి తగ్గిపోయాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, డేవిడ్ బ్లెయిన్ లాంటి వాళ్ళు మ్యాజిక్ చేస్తుంటారు. చాలా అద్భుతం. అంటే ఒక పెద్ద 20 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఆయన ఆకాశంలో వేరొక బిల్డింగ్ పైకి వెళ్ళినట్టుగా అందరూ వీడియోలో మీరు చూడొచ్చు. డేవిడ్ బ్లెయిన్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిసి సర్కార్ జూనియర్ కూడా చేస్తున్నారు కొన్ని. ఆ కాలంలో అలాంటిది ఒకటి చూస్తే ఉదాహరణంగా, ఒక ఇంద్రజాలికుడు కింద ఉండి తానే ఆకాశంలోకి వెళ్ళినట్టుగా, అక్కడ ఎవరితో యుద్ధం చేసినట్టుగా, దాంట్లో తల తెగిపోయినట్టుగా, అది కింద పడ్డట్టుగా చూపిస్తాడు. కానీ తాను మాత్రం కిందే ఉంటాడు. ఇది మాయ. ఈ సృష్టి అంతా కూడా ఇలా ఏదో జరిగినట్టుగా ఇదంతా కనపడడం మాయా అని బలంగా చెప్పేవారు ఈ పరమార్థ చింతకులు అని. ఈ రకంగా వికల్పిత అంటే అనేక విధాలుగా చూపబడింది ఏది? సృష్టి. కాబట్టి ఈ 7వ కారిక నుంచి సృష్టికి సంబంధించిన చర్చ. మరి సృష్టి అనేది ఒకటి ఉంటే ఇది ద్వైతం అవుతుంది. మనకు ద్వైతం ఏ దశల్లో వస్తుందని అనుకున్నాం అంటే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో కూడా ద్వైతం లేదని, కానీ ద్వైతానికి బీజం ఉందని, అది లేనప్పుడు నిర్బీజావస్థ, అదే తురీయం, అది మోక్షం అని ఆ స్థితిని చూపించడానికి ప్రయత్నం. మీకు పాశ్చాత్య దర్శనాల్లో ఎక్కడ కూడా ఇలాంటి స్థితి ఒకటి ఉన్నదనే మాటే కనపడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కారాలు, ఆ బేస్ లేదు. మనకి ఉపనిషత్తులు అనే బేస్ ఉండడం వల్ల అలాంటి ఒక స్థితిని గురించి కనీసం తెలియజేసే అవకాశం ఉంది. తెలుసుకోవడం అనేది కొద్దిగా వాళ్ళ శక్తిని బట్టి, కానీ తెలియజేయడానికి ఏదో ఒకటి ఆధారం ఉంది. పాశ్చాత్యులకి మనస్సు లేదా బుద్ధి వరకు మాత్రమే అంతిమం, కాబట్టి దాన్ని మించి ఇంకొకటి కనపడదు. డెకార్త్ అనే అతను ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఆయన దాంట్లో కానివ్వండి, మిగతా ఇమాన్యుయల్ క్యాంట్ లాంటి ఎగ్జిస్టెన్షియలిజం కానివ్వండి, ప్రాగ్మటిజం, ఇన్నిట్లో కూడా మీకు ఉన్నదాని గురించి విశ్లేషణ, చాలా విశ్లేషణ, గంభీరమైన విశ్లేషణ. ఇది మనకు ద్వైత దర్శనాల్లో ఉంటుంది. అంటే ఈ న్యాయ వైశేషికాలు ఏం చేస్తాయి అంటే, ఈ ప్రపంచంలో ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావాలుగా
దీన్నే బాగా బాగా విశ్లేషించి సిద్ధాంతాల్ని చేస్తాయి. ఈ ద్వైతంలోనిదే మీమాంస. అంటే ఇక్కడ నేను నేను కర్మ చేయడం, కర్మ అనేది యజ్ఞ రూపంలో, దాని ద్వారా నేను ఒక స్వర్గాది ఫలాన్ని పొందడం, మళ్ళీ ఈ శరీరంలోకి రావడం, ఇదే నడుస్తుంది, ఇది ఎక్కడ ఆగదు అని. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇలా సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, శైవ వీటన్నింటిలో కూడా ద్వైతం ప్రధానం. ఈ ద్వైతంగానే అవి ఉన్నదాన్ని మాత్రమే బాగా విశ్లేషిస్తున్నాయి. దీంట్లో వేదాంతంలో మాత్రం ఈ ఉన్నదానికి ఆధారమైన దాన్ని చూపించడానికే విశ్లేషణ. ఆభాసశ్చ నిరోధశ్చ యతస్తు అధ్యవసీయతే స ఆశ్రయ పరం బ్రహ్మ. దాన్ని పరబ్రహ్మ అన్నారు. అదేది అంటే మనకి కనబడుతున్న ఈ విశ్వానికంతటికీ ఆధారమైనది ఏది అని చెప్పేది ఈ ఉపనిషత్తు వాంగ్మయం, భాగవతం, భగవద్గీత, యోగ వాసిష్టం, ఇవన్నీ కూడా అసలు ఈ అనుభవంలోకి వచ్చే విశ్వానికి ఆధారమైంది ఏంటి, అది కారణమా కాదా? మీరు కారణం అన్నారనుకోండి, కారణ కార్యభావం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ కారణం ఏ రకమైన కారణం అనే చర్చ వస్తుంది. అప్పుడు అది ఉపాదానమా, సమవాయ కారణమా, అసమవాయ కారణమా, నిమిత్త కారణమా, రెండూనా? ఇవన్నీ వాదాలు. ఇదంతా కూడా వేదాంతంలో కూడా వస్తుంది. కాకపోతే కొన్ని పారిభాషిక శబ్దాల్లో మార్పులు. ఏమంటే సాంఖ్య యోగంలో పరిణామవాదం కాబట్టి అది ఉపాదానం అనుకోండి. ఈ న్యాయ వైశేషికాల్లో వీళ్ళు సమవాయ సంబంధాన్ని ఒప్పుకుంటారు కాబట్టి అది సమవాయి కారణం అని, అది ఒప్పుకొని వేదాంతంలో అది సమవాయ కారణం కాదు, ఏదో తాదాత్మ్యంగా ఉంటుంది అని, ఈ రకంగా కార్యకారణం అనేది ఒప్పుకున్నా కూడా స్వరూపంలో భేదాలు. దీన్ని న విలక్షణత్వాదస్య తథాత్వంచ శబ్దాత్ లాంటివి, తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అనే బ్రహ్మసూత్రాల్లో కూడా చర్చించారు. కాబట్టి ఈ కార్యకారణ రూపంలో కానివ్వండి, లేదా ఆశ్రయి రూపంలో కానివ్వండి, ఆశ్రయం బ్రహ్మ, ఆశ్రయి విశ్వం అని కూడా చెప్పొచ్చు. లేదు విశిష్టాద్వైతంలాగా ఈ జగత్తంతా శేషం, దీనికి ఆధారమైన పరమాత్మ శేషి, లేదా ప్రకారి, శేష శేషి, శరీర శరీరి, ఇలా దృక్కోణం వేరు. అంటే చూపించే యాంగిల్ వేరు, చూసే యాంగిల్ వేరు. అట్లా ఈ రకరకాల వేదాంతాలు రకరకాల పద్ధతిలో అవి చెప్పడానికి ప్రయత్నం చేసి, సరే వాళ్ళు ఇదే సత్యం, ఇదే నిత్యం అని భావించిన చర్చలు జరిగాయి. కొంత మార్పులు చేర్పులతో వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ వచ్చారు. ఇది మన సంప్రదాయం. సో దీంట్లో వికల్పిత అంటే సృష్టిని గురించి రకరకాల వికల్పాలని చేశారు అని. ఆ వికల్పాలు ఏవి? కొందరు ఏమంటారంటే ఇచ్ఛా మాత్రం ప్రభో సృష్టి ఇది సృష్టౌ వినిశ్చితా. కొందరు ఇది ప్రభువు అంటే ప్రకర్షేణ భవతీతి ప్రభు, ఏదైతే తన కార్యం కంటే విశిష్టంగా అతిశయంగా ఉండగలదో అది ప్రభు. అంటే అది కర్తుం అకర్తుం అన్యథా కర్తుం ప్రభవతి, కాబట్టి ప్రభు. ఆ ప్రభు అనే తత్వం యొక్క ఇచ్ఛా మాత్రం అంటే సర్వశక్తి సంపన్నమైన ఒకానొక తత్వం యొక్క సంకల్పం ద్వారా ఏర్పడింది విశ్వం అని నిశ్చయం చేసుకున్నారు, సిద్ధాంతం చేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక సర్వశక్తిమంతమైన పదార్థం యొక్క ఇచ్ఛ వల్ల కలిగింది సృష్టి. సరే, ఇది ఉపనిషత్తుల్లో లేనిది కాదు. తోకామయత, తదైక్షత ఇట్లాంటి చోట ఆ మూలతత్వం సంకల్పించి ఈ సృష్టిని చేసినట్టుగానే చెప్పారు కాబట్టి ఇది ఒక వాదం. రెండవ వాదంలో కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః, ఇది రెండవ వాదం. రెండవ వాళ్ళ ప్రకారం ఇది కాలం ద్వారా కలుగుతుంది, సృష్టి అనేది కాలం వల్ల కలుగుతుంది అని. కాలచింతకాః వీళ్ళు.
వీళ్ళు ఏమంటారంటే భూతానాం ప్రసూతిం కాలాత్ మన్యంతే. భూతానాం అంటే ఈ ఉన్నట్టుగా కనపడుతున్న వీటన్నిటి ప్రసూతిం అంటే సృష్టిని కాలాత్ కాలం వల్లనే కలుగుతుందని మన్యంతే భావిస్తున్నారనమాట. కాబట్టి ఈ రకంగా కొందరు ఇది విభూతి అన్నారు, కొందరు స్వప్న మాయా సమం అన్నారు, కొందరు ఆ బ్రహ్మ ఇచ్ఛ వల్ల కలుగుతుందన్నారు, కొందరు కాలం వల్ల కలుగుతుందన్నారు. కాబట్టి అసలు కాలం అనేది ఈశ్వరుడు అని కూడా సిద్ధాంతం చేసుకున్నారు. అంటే దిక్కాలం ఈశ్వరాత్ నాతిరిచ్చేతే అని ఒక సిద్ధాంతం, అంటే ఒక వాదం కూడా మన రఘునాథ శిరోమణి వారి విచారం ఉంది ఒకటి. కాబట్టి కాలం అనేది ఈశ్వర తత్వము అని వాళ్ళు కూడా ఉన్నారు, కాలం వల్ల సృష్టి కలుగుతుందని. ఈ రకంగా రకరకాలుగా ఉన్న వాదాలని ఇక్కడ ఏం చెప్పారంటే వికల్పితాహ, అంటే సృష్టి అనే దాని విషయంలో ఇన్ని రకాల ఆలోచనలు మనకు సంప్రదాయంలో కనిపిస్తాయి. కొందరు భోగార్థం సృష్టి విత్యన్యే, మరికొందరేమో ఇది ఆయన భోగించడానికి, ఆయన ఎవరు అంటే పరమాత్మ అనండి, పరశక్తి అనండి, తన భోగం కోసం చేసుకున్నది ఇదంతా, లేదు ఈ భోగం అసలు పరమాత్మకి చెందదు, ఇది జీవుడు కోసం అనంటే జీవుడు యొక్క భోగార్థం ఈ సృష్టి అని కొంతమంది, దాంట్లో నైయాయికులు సాంఖ్యయోగం వాళ్ళు వస్తారు. ఈ రకంగా కొంతమంది అంటే క్రీడార్థం, అసలు ఈ సృష్టి అనేది ఒక క్రీడ, లీలా లోకవత్తు లీలా కైవల్యం అని చెప్పినట్టుగా ఇది కేవలం లీల అని మరికొంతమంది భావించారు. లీల అంటే ఏంటి? నిష్ప్రయోజన క్రీడ, అసలు ఏ ప్రయోజనం లేకుండా అలా తను కాసేపు ఎంజాయ్ చేయడానికి, నిజంగా ఎంజాయ్ చేస్తే భోగం, ఏదో ఆ కాసేపు సేద తీరడానికి చేస్తే లీల అని, పరమాత్మ యొక్క లీల ఈ సృష్టి అని కొంతమంది భావించారు. ఆ లీల రెండు రకాలని మనకు భాగవతం చివరి స్కందం చెప్తుంది. ఒకటి వ్యావహారికీ లీల, రెండవది పారమార్థికి. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మన దృష్టితో వ్యావహారికం, కానీ దేవత అంటే పరబ్రహ్మ దృష్టిలో అది దివ్య లీల, అది పారమార్థికం అని రెండు రకాలుగా చెప్పారు. లీలేయం ద్వివిధ ప్రోక్త దైవీచ వ్యావహారికీచ అని కూడా అలా భావించారు. కానీ మరి క్రీడ అనొచ్చా, మనం లీల అనొచ్చా అంటే వీళ్ళంటారు దేవస్యైష స్వభావ అయం, అసలు ఇది కేవలం స్వభావం. ఆప్త కామస్య కా స్పృహ, ఆప్త కామ, ఆప్త అంటే ప్రాప్త, కామ అంటే కోరికలు. అసలు పరశక్తి, పరమాత్మ, పరతత్వం అనేదాని కోరికలు ఉండడం ఏంటి? తాను ఎందుకు భోగించాలి? తనకేం ప్రయోజనం దీని ద్వారా? కాబట్టి తనకంటూ ఏ ప్రయోజనం లేకపోయినా తాను కేవలం లీలగా చేస్తున్న సృష్టిది అని చెప్పడానికి, అసలు ఈ దేవ అనబడే ఆత్మతత్వం, ఇక్కడ దేవ అనేది ఆత్మతత్వం కోసమే. కాబట్టి ఆత్మతత్వానికి అసలు ఈ ద్వైత ప్రపంచంతో సంబంధం ఎందుకు? మరి తాను తురియావస్థలోనే ఉండొచ్చుగా. మరి సుషుప్తి కింద స్వప్నము, స్వప్నం కింద జాగ్రత్తలోకి ఎందుకు రావడం? వచ్చి ప్రపంచాన్ని చూడడం ఎందుకు? దుఃఖమో సుఖమో పొందడం ఎందుకు? మళ్ళీ ఇదంతా వద్దనుకోవడం ఎందుకు? అంటే ఇదంతా అవిద్య అని శంకరాచార్యుల వారు చెప్తారు. అవిద్య అంటే అతస్మిన్ తద్బుద్ధి, అది కాదు అయినా కూడా అదే అనుకోవడం. అంటే తాడు సర్పం కాకపోయినా ఆ తాడునే సర్పంగా భావించి భయపడడం, ఇలాంటివన్నమాట. సో ఈ విశ్వం అనే దాంట్లో వీళ్ళు వచ్చి ఈ మొత్తం విశ్వాన్ని అనుభవిస్తూ సుఖ దుఃఖాలన్నిటిని అనుభవిస్తున్నా నిజానికి అవేవి లేవు అనే ఒక స్థితిలో తనను తాను తెలుసుకుంటాడు. ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఒక ఉపాయం ధ్యానం, మరొక ఉపాయం ధ్యానం ద్వారా కలిగిన జ్ఞానం. ఇవన్నీ పరిపక్వ అవస్థలు. అవన్నీ కలిగిన తర్వాత తాను
తాను అనే దాన్నే పూర్తిగా నశింపజేసుకుంటే అసలైన తాను అనే దాంట్లో ఉండగలడు. అది మోక్షం అని వాళ్ళు చెప్తారు. స్వరూప అవస్థితి ముక్తిరిహిత్వా అన్యథా అవస్థానం స్వరూపేణ వ్యవస్థితి అని కూడా భాగవతంలో చెప్తారు. కాబట్టి తన రూపంలో తాను ఉండడమే మోక్షం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని యోగ సూత్రంలో చెప్పినట్టుగా తన రూపంలో తాను ఉండడం అంటే అందరు ఏమనుకుంటారంటే, ఓహో నా రూపంలో నేనుంటా. అప్పుడు వాళ్ళని అడగండి, నీ రూపం అంటే, అదే నేను అంటే నేనండి మనిషిని, నేను ఒక బ్రాహ్మణునో ఎవరినో, నేను ఒక జ్ఞానినో అజ్ఞానినో, నేను అసలు ఇవేవీ లేని స్థితి తాను. అప్పుడు తాను మాత్రమే ఉంటాడు, అంటే చైతన్యంగా మాత్రమే ఉంటాడు అనేది సిద్ధాంతం. సో ఇంతవరకు మనం 9 శ్లోకాలు చూసాము. 10 మనం తర్వాత చూద్దామండి. సో ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా అడగాల్సింది లేదా చెప్పాల్సింది ఏమైనా ఉంటే. ధన్యవాదాలు మహోదయ. రేపు మాత్రం క్లాస్ 6:30కండి. సార్ నమస్తే సార్. ఎవరో క్వశ్చన్ అడిగారు 6:30కా 7 గంటల కానీ. మీరు ఏమైనా వేరే పని ఉంటే మనం 7 గంటలకు పెట్టుకోవచ్చు, లేదా 6:30 కంటే 6:30కి మీరు చూడండి. సార్ సార్ధషడ్వాదనే ఏవ. అంతే సార్. నమస్కారం సార్. సార్ధషడ్వాదనే. సో మనం 6:30కి రేపు కలుద్దామండి. కాబట్టి మీరందరూ హాయిగా శనివారం కొంచెం రిలాక్స్ అవ్వండి. కలుద్దామండి. నమో నమః. నమస్కారం అండి. అలాగే